హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి జెన్ ఏఐ రోడ్ మ్యాప్ 2027 స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకుందాం. లైక్ జెన్ ఏఐ అంటే లైక్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటిది? సో జనరేటివ్ ఏఐ refers to AI systems that can generate text, images, code, audio, videos and other content based on user prompts. సో జనరేటివ్ ఏ అంటే ఏంటి? లైక్ మా పాపులర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కదా, చాట్ జీపీటీ కావచ్చు, గూగుల్ జెమిని, క్లాడ్. సో ఇవన్నీ కూడా లైక్ డైలీ లైఫ్లో చాలా మంది యూస్ చేస్తూనే ఉంటారు అనమాట. సో ఈ జెన్ ఏ అంటే ఏంటి? లైక్ ఇట్ రెఫర్స్ టు ఏఐ సిస్టమ్స్. సో ఏఐ సిస్టమ్స్ ఏం చేస్తాయి? ఆ ఏఐ సిస్టమ్స్, సో జనరేటివ్ ఏఐ అంటే లైక్ ఏఐ సిస్టమ్స్. ఆ ఏఐ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే లైక్ జనరేట్ చేస్తాయి అనమాట. సో కంటెంట్ అనేది జనరేట్ చేస్తాయి. ఎటువంటి కంటెంట్ అనేది జనరేట్ చేస్తాయి? టెక్స్ట్, ఇమేజెస్, కోడ్ కానివచ్చు, ఆడియో, వీడియోస్ అండ్ అదర్ కంటెంట్. సో ఈ కంటెంట్ని ఎలా జనరేట్ చేస్తాయి? బేస్డ్ ఆన్ యూజర్ ప్రాంప్ట్స్. సో యూజర్ ప్రాంప్ట్ ఇస్తే సో ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకొని సో మనకేం చేస్తాయి? మనకు కావాల్సిన కంటెంట్ అనేది జనరేట్ చేస్తాయి. సపోజ్ నేను ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేయమని చెప్పాను గూగుల్ జెమినీలో. సో ఒక గూగుల్ జెమినీ అనేది లైక్ ఒక జెన్ ఏఐ సిస్టమ్ అనుకుంటాం. సో ఆ ఏఐ సిస్టంలో నేను ఏం చేసా? ప్రాంప్ట్ ఇచ్చా. సో ఒక ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి అని చెప్పేసి ప్రాంప్ట్ ఇచ్చా. సో అప్పుడు ఏం చేస్తుంది? సో మనం ఇచ్చిన ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. సో కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది. సో జెన్ ఏఐ అనేది లైక్ ఒక ఏఐ సిస్టమ్. సో అదేం చేస్తుంది? యూజర్ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది. ఎటువంటి కంటెంట్ జనరేట్ చేస్తుంది అంటే లైక్ టెక్స్ట్ కానివచ్చు, ఇమేజెస్, అదేవిధంగా కోడ్, ఆడియో, వీడియోస్ అండ్ అదర్ కంటెంట్ అనమాట. సో ఇక్కడ పాపులర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సో జెన్ఏఐ రిలేటెడ్ లైక్ జెన్ఏఐకి సంబంధించిన పాపులర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చాట్ జీపీటీ కానివచ్చు, అదేవిధంగా గూగుల్ జెమిని, క్లాడ్ ఏఐ, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానివచ్చు. సో ఇవన్నీ కూడా లైక్ డైలీ లైఫ్లో చాలామంది యూస్ చేస్తూనే ఉంటారనమాట. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది జనరేట్ చేయడం కోసం సో యూస్ చేస్తూనే ఉంటారు. సో ఇవన్నీ కూడా లైక్ పాపులర్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి చెప్పొచ్చు జనరేటివ్ ఏఐకి. So today Gen AI is transforming industries like software development, education, healthcare, finance, marketing and content creation. సో ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా లైక్ Gen AI అనేది లైక్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ అనమాట. ఇటువంటి ఇండస్ట్రీస్ అనేవి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో లైక్ యూస్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ Gen AI అనేది లైక్ ఎడ్యుకేషన్లో కానివచ్చు, అదేవిధంగా హెల్త్ కేర్లో, ఫైనాన్స్లో, మార్కెటింగ్లో అండ్ కంటెంట్ క్రియేషన్లో. సో ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నిటి కూడా లైక్ జెన్ ఏఐ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. సో అండర్స్టాండింగ్ హౌ జెన్ ఏఐ వర్క్స్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ బిల్డింగ్ ఏఐ పవర్డ్ సొల్యూషన్. సో ఏఐ పవర్డ్ సొల్యూషన్స్ అనేది లైక్ బిల్డ్ చేసే ముందు లైక్ జెన్ ఏఐ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే అండర్స్టాండ్ చేసుకోవాలి. సో జెన్ ఏఐ అనేది సింపుల్గా ఏఐ సిస్టమ్. సో అది యూజర్ ప్రాంప్ట్స్ని బేస్ చేసుకొని కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ కంటెంట్ అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్, టెక్స్ట్, ఇమేజ్, కోడ్, ఆడియో, వీడియోస్, అదేవిధంగా అదర్ కంటెంట్. సో లెర్న్ ద రైట్ స్కిల్స్. సో రైట్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. బిల్డ్ యువర్ ఏఐ ఫౌండేషన్ అనమాట. సో బిఫోర్ డైవింగ్ ఇంటూ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్, లెర్న్ దిస్ ఫండమెంటల్. సో అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ అనేది లైక్ ఎక్స్ప్లోర్ చేసే ముందు సో ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా నేర్చుకోవడం ద్వారా లైక్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. సో ఫండమెంటల్స్ ఏంటి అంటే లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేవచ్చు. సో పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి. అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ బేసిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. ఏపీఐస్ అండ్ జేసన్ కానివచ్చు. అదేవిధంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలి? సో ఎందుకంటే కంప్లీట్గా అవుట్పుట్ అనేది మనం ఇచ్చే ప్రాంప్ట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎంత బెటర్ ప్రాంప్ట్ అనేది ఇస్తే సో అంత బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అదేవిధంగా గిట్ అండ్ గిట్ హబ్. సో గిట్ అంటే ఏంటి, అదేవిధంగా గిట్ హబ్ అంటే ఏంటి, ఎలా ప్రాజెక్ట్స్ అనేవి అప్లోడ్ చేయాలి గిట్ హబ్లో. సో అదంతా కూడా నేర్చుకోవాలి. సో ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా నేర్చుకోవాలి బిఫోర్ డైవింగ్ ఇంటూ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్. సో దీస్ స్కిల్స్ హెల్ప్ యూ అండర్స్టాండ్, ఇంటిగ్రేట్ అండ్ కస్టమైజ్ జెన్ ఏఐ అప్లికేషన్స్ ఎఫెక్టివ్లీ. లైక్ జెన్ ఏఐ అప్లికేషన్స్ని మనం ఎఫెక్టివ్గా లైక్ అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, ఇంటిగ్రేట్ చేయాలన్నా, కస్టమైజ్ చేయాలన్నా కూడా సో ఇటువంటి స్కిల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇక్కడ మనకు సింపుల్ ఇమేజ్ కూడా ఉందన్నమాట. జెన్ ఏఐ రోడ్ మ్యాప్ స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి లైక్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే లైక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఏఐ.
సో ఏఐ బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అదేవిధంగా మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ ఫండమెంటల్స్ కానివచ్చు, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కానివచ్చు. సో ఫండమెంటల్స్ మీద అయితే ఫోకస్ చేయాలి. సో అదేవిధంగా ఫౌండేషన్ ఆఫ్ ఎల్ఎల్ఎంస్. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి అని చెప్పేసి నేర్చుకోవాలి. సో ఎల్ఎల్ఎంస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఆర్కిటెక్చర్స్ కానివచ్చు, ట్రాన్స్ఫార్మర్స్, అదేవిధంగా అటెన్షన్ మెకానిజమ్స్, ప్రీ ట్రైనింగ్. సో ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. సో తర్వాత డేటా ప్రిపరేషన్ అండ్ ట్రైనింగ్. సో డేటా క్లీనింగ్ అనమాట. సో ప్రీ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, డేటా క్లీనింగ్ కానివచ్చు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానివచ్చు, అదేవిధంగా ఫైన్ ట్యూనింగ్ ఎల్ఎల్ఎంస్. సో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇటువంటి కాన్సెప్ట్స్ మీద అయితే ఫోకస్ చేయాలి. అదేవిధంగా అప్లికేషన్ డెవలప్మెంట్ అనమాట, లైక్ బిల్డింగ్ జెన్ఏఐ అప్లికేషన్స్. సో జెన్ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం కానివచ్చు. అదేవిధంగా లాంగ్ చైన్ వెక్టార్ డేటాబేసెస్, రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ ఫైనల్గా డిప్లాయ్మెంట్ అండ్ ఎథిక్స్. సో మోడల్ డిప్లాయ్మెంట్ అండ్ స్కేలింగ్. సో మోడల్స్ని ఎలా డిప్లాయ్ చేయాలి అండ్ ఫర్దర్గా ఎలా స్కేల్ చేయాలి అని చెప్పేసి నేర్చుకోవాలి. అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ, అదేవిధంగా బయాస్ మిటిగేషన్ కానివచ్చు, మానిటరింగ్, గవర్నెన్స్. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఫ్లో, లైక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఏఐ టు లైక్ డిప్లాయ్మెంట్ అండ్ ఎథిక్స్. సో ఈ విధంగా అయితే సింపుల్గా ఫ్లో అయితే ఉంటుంది. సో ఇది మనకి సింపుల్గా జెన్ఏఐ రోడ్ మ్యాప్ అనమాట, స్టెప్ బై స్టెప్. సో బిల్డ్ రియల్ ఏఐ ప్రాజెక్ట్స్. సో జస్ట్ స్కిల్స్ అనేవి నేర్చుకోకుండా లైక్ ఆ స్కిల్స్ అనేవి అప్లై చేసి లైక్ రియల్ ఏఐ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతారు. సో లర్నింగ్ జెన్ఏఐ బికమ్స్ వాల్యుబుల్ వెన్ యూ అప్లై ఇట్ టు సాల్వ్ రియల్ ప్రాబ్లమ్స్. సో జెన్ఏఐ అనేది ఎప్పుడు స్కిల్ అనేది వాల్యుబుల్ అవుతుందంటే లైక్ ఆ స్కిల్ని అప్లై చేసి ఏదైనా రియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినప్పుడు సో స్కిల్ అనేది లైక్ వాల్యుబుల్ అవుతుంది అనమాట. సో బిల్డ్ ప్రాజెక్ట్స్ సచ్ as లైక్ ఏఐ చాట్ బోట్స్ కానివచ్చు, రెజ్యూమ్ అనలైజర్, అదేవిధంగా ఏఐ కంటెంట్ జనరేటర్, పీడిఎఫ్ క్వశ్చన్ ఆన్సరింగ్ సిస్టమ్ అనమాట. లైక్ పీడిఎఫ్ అప్లోడ్ చేసి ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయడం కానివచ్చు, ఏఐ కోడ్ అసిస్టెంట్, అదేవిధంగా ఏఐ ఇమేజ్ జనరేటర్, డాక్యుమెంట్ సమ్మరైజేషన్ టూల్స్. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేయొచ్చు. అప్లోడ్ యువర్ ప్రాజెక్ట్స్ టు గిట్హబ్, document them properly and showcase them on LinkedIn to build a strong portfolio. సో స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే లైక్ ఏదైతే స్కిల్స్ అప్లై చేసి ప్రాజెక్ట్ డెవలప్ చేసుకుంటారో సో ప్రాజెక్ట్స్ని గిట్హబ్లో అప్లోడ్ చేయడం, అదేవిధంగా ప్రాపర్గా డాక్యుమెంట్ చేయడం అండ్ ఆ ప్రాజెక్ట్స్ని లింక్డ్ఇన్లో షోకేస్ చేసుకోవడం ద్వారా లైక్ పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ లైక్ కంప్లీట్ జెన్ఏఐ రోడ్ మ్యాప్ చూసుకుంటే లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి ఇనీషియల్గా, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని మాస్టర్ అవ్వాలి. సో ఎందుకంటే బేస్డ్ ఆన్ ప్రాంప్ట్ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది కాబట్టి లైక్ బెటర్ ప్రాంప్ట్స్ అనేది ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాస్టర్ అవ్వాలి. అదేవిధంగా లెర్న్ టు వర్క్ విత్ ఏఐ ఏపీఐస్ అండ్ ఎస్డికేస్. సో ఏఐ ఏపీఐస్ అండ్ ఎస్డికేస్తో వర్క్ చేయడం నేర్చుకోవాలి. సో బిల్డ్ 5 to 10 ప్రాక్టికల్ జెన్ఏఐ ప్రాజెక్ట్స్. సో 5 to 10 ప్రాక్టికల్ జెన్ఏఐ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అనమాట. లర్న్ బేసిక్ క్లౌడ్ కాన్సెప్ట్స్ అండ్ ఏఐ డిప్లాయ్మెంట్. సో బేసిక్ క్లౌడ్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఏఐ డిప్లాయ్మెంట్, సో అంతా కూడా నేర్చుకోవాలి. సో ఒక స్ట్రాంగ్ గిట్హబ్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవాలి, లైక్ ప్రాజెక్ట్స్ అనేవి అప్లోడ్ చేయడం ద్వారా ప్రాపర్గా డాక్యుమెంట్ చేయడం, లైక్ రీడ్మీ ఫైల్స్లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా కంటిన్యూస్లీ ఎక్స్ప్లోర్ న్యూ ఏఐ మోడల్స్ అండ్ టూల్స్, లైక్ న్యూ ఏఐ మోడల్స్ కానీ టూల్స్ కానీ కంటిన్యూస్గా ఎక్స్ప్లోర్ చేయాలి. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు,
100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM టు 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 August 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.